రాజధాని ప్రాంతంలో అస్సైన్డ్ భూముల కుంభకోణం. ఎలాగా అంటే అందరు భూములకి ఇచ్చిన పరిహారం వీళ్ళకివ్వం. అసలు ఈ భూములు అస్సైన్డ్‌గా ఇచ్చారు కాబట్టి అయి వెనక్కి తీసేసుకుంటాం. వాళ్ళకి 10 పైసలు పరిహారం ఇవ్వం. కానీ ఏడాదికి రూ. 25,000 మాత్రం ఒక 10 సంవత్సరాల పాటు ఇది ఇస్తాము. వాళ్ళకి కౌలు మాత్రం ఇస్తాం అన్నటువంటిది మొదటిచ్చిన ఆదేశాలు. దాంతో మీ భూమి మీకు దక్కదు. మీరు సో అండ్ సో అతనికి అమ్మేయండి అంటూ కొందరు బ్రోకర్లు ముందుకొచ్చారు. వాళ్ళకి 5,00,000కి, 10,00,000కి అమ్మేశారు. అది ఓపెన్‌గా వీడియోలే ఉన్నాయి. అమ్మేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఇంకో ఉత్తర్వు ఇచ్చింది. కొంతమంది పేదలు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ భూమి కూడా వాళ్ళకి కూడా భూమికి బదులు భూమి ఇస్తాం. వీళ్ళకి 1000 గజాలు ఇస్తే వాళ్ళకి 800 గజాలు ఇస్తాము. ఎవరు కొనుక్కుని ఉన్నారో ఇప్పుడు వాళ్ళ పేరుతో కూడా ఇచ్చేస్తామని. తద్వారా అస్సైన్డ్ భూమి కొనుక్కున్న వాడికి హక్కు వచ్చింది. అంతకుముందు అస్సైన్డ్ భూమి మీద కొనుక్కోవడం నిషేధం. ఇది కుంభకోణం అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్. అప్పట్లో విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఈ కేసు మీద కూడా విచారణ అన్నారు. ఇప్పుడు ఆ కేసులు తప్పుడు కేసులు అంటూ కొట్టేయాలంటూ నారాయణ చంద్రబాబు పెట్టినటువంటి పిటిషన్లు, అప్పట్లో వేసిన పిటిషన్లు 21లో వేసిన పిటిషన్ల మీదన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తరపున ఇప్పుడున్నటువంటి ప్రాసిక్యూషన్ అదంతా తప్పుడు కేసులు, పొరపాటు అయిపోయిందని చెప్పడం, దాని మీద లేదంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ చేయటం, అసలు మీరు ముఖ్యమంత్రి మీద ఎట్లా పిటిషన్లు వేస్తారంటూ దీంట్లో ముఖ్యమంత్రికి ఏం బాధ్యత అంటూ అప్పుడు న్యాయమూర్తులు కూడా ప్రశ్నించడం. ఈ నేపథ్యంలో వాదోపవాదాలు పూర్తయిపోయినాయి. కేసు రేపో మాపో మూసివేత దిశగా అడుగులు పడుతుంది.